స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్. యూజీలో సెకండ్ లాంగ్వేజ్ హిందీ చదువుతున్న ఫస్ట్ సెమ్లో ఉన్న లెసన్స్ యొక్క సమ్మరీ నేను చెప్తున్నాను. క్లాస్ మిస్ అయిన వాళ్ళు, ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది సులభంగా అర్థమవుతుంది. ముందు మీరు ఈ పేజ్ను జెరాక్స్ తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటే లైన్ టు లైన్ నేను హిందీ తెలుగులో సారాంశం చెప్తాను. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంటే మిగతా లెసన్స్ కూడా మీరు వాటి యొక్క సమ్మరీని మీరు చూడవచ్చు, చదువుకోవచ్చు. ఆత్మనిర్భరత అంటే స్వాలంబన్, సెల్ఫ్ రిలయన్స్. బాలకృష్ణ భట్ లేఖక్ ఈ వ్యాస రచనలో సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం మరియు లక్ష్యాలు సాధించడానికి ఇతరులపై మనము ఆధారపడకుండా ప్రయత్నించడం, దీని ద్వారా వ్యక్తిలో ఆత్మవిశ్వాసం బలపడుతుంది, దేశ అభివృద్ధికి సహాయపడుతుంది. बालकृष्ण भट्ट का जन्म 3 जून 1844 को इलाहाबाद में हुआ था. उनके पिता पंडित वेणी प्रसाद और माता पार्वती देवी थी. బాలకృష్ణ భట్ యొక్క జన్మము 3 జూన్ 1844లో ఇలాహాబాద్లో జన్మించారు. తండ్రి పేరు వేణిప్రసాద్, తల్లి పేరు పార్వతీదేవి. ఉనికి ప్రారంభిక శిక్ష घर पर हुई. घर అంటే ఇల్లు, ప్రారంభిక అంటే బిగినింగ్ స్టడీ ఇంటి దగ్గరే జరిగింది. बाद में అంటే తర్వాత. उन्होंने मिशन स्कूल में अंग्रेजी की पढ़ाई की. తర్వాత అతను మిషన్ స్కూల్లోనే ఇంగ్లీష్ చదువుకున్నారు. और 10वीं कक्षा तक अध्ययन किया. 10వ తరగతి వరకు అధ్యయనం చేశారు. वे हिंदी साहित्य के निर्माता, लेखक, पत्रकार और निबंधकार थे. హిందీ సాహిత్యకి నిర్మాత అంటే నిర్మించిన వాళ్ళు, రైటరు, పత్రకార్ మరియు నిబంధకార్. बालकृष्ण भट्ट ने आत्मनिर्भरता नामक एक महत्वपूर्ण निबंध लिखा था जो 1893 में प्रकाशित हुआ था. బాలకృష్ణ భట్ ఆత్మనిర్భరత అనే పాఠము ఒక మహత్వపూర్ణ అంటే ఒక గొప్ప విలువైన వ్యాస రచన రాశారు. లిఖాత అంటే రాశారు. जो 1893 में प्रकाशित हुआ. प्रकाशित అంటే పబ్లిష్ అయింది. 1893లో పబ్లిష్ అయింది. यह निबंध आधुनिक हिंदी साहित्य में गद्य लेखन की एक उत्कृष्ट रचना है. उत्कृष्ट అంటే శ్రేష్టమైన. హిందీ సాహిత్యంలో గద్య లేఖనంలోనే ఇది ఒక శ్రేష్టమైన రచన అనుకోవచ్చు. इसमें लेखक ने व्यक्तिगत అంటే పర్సనల్ और राष्ट्र प्रगति अभिवृद्धि के लिए आत्मनिर्भरता के महत्व पर जोर दिया है. ఆత్మనిర్భరత ఎంత విలువైంది, గొప్పది, వాటి గురించి అతను చెప్పారు. इसमें उस समय की प्रचलित सामाजिक कुरीतियां जैसे आलस्य, स्वार्थ, बाल विवाह तथा दूसरों पर निर्भर रहने की प्रवृत्ति की निंदा की है. ఈ లేఖనంలోన ఆ రోజుల్లోన ఏ ప్రచలిత అంటే అమల్లో ఉన్న సామాజిక కురీతి అంటే దురాచారాలు, ఆలస్యం అంటే బద్ధకం, స్వార్థము, బాలుగా చిన్నప్పుడు పెళ్లి చేయడము, దుసరోపర్ నిర్భర్ रहना అంటే ఇతరులపై ఆధారపడము, ఇటువంటి ప్రవృత్తి అంటే స్వభావం కి నిందించారు, ద్వేషించారు. भट्ट जी का मानना है कि व्यक्ति को अपने जीवन में किसी और पर निर्भर रहने के बजाय स्वयं के आत्मविश्वास और आत्मबल पर विश्वास रखना चाहिए. భట్టజీ లేఖక్ ఏం చెప్తున్నారంటే మనిషికి తన మీద తనకి నమ్మకం ఉండాలి. తన మీద తనకి పూర్తికి నమ్మకము, ఆత్మవిశ్వాసం ఉంటే అది ఏ పనైనా చేయగలడు. आत्मविश्वास से पूर्ण व्यक्ति अपने लक्ष्यों को प्राप्त करने का प्रयास करता है. ఎప్పుడైతే మనలో ఆత్మ బలం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది, మనం ఏ పనైనా ఏ లక్ష్యాన్నైనా సాధించుకోగలం. भट्ट जी कहते हैं व्यक्ति भले ही सभी प्रकार के बलों अर्थात शारीरिक बल, प्रभुत्व बल, सेना बल, ऊंचे कुल में पैदा होने का बल, मंत्र तंत्र बल से समृद्ध हो, फिर भी निज बाहुबल ही उसका श्रेष्ठ बल होता है. అంటే భట్టజీ ఏమంటారంటే వ్యక్తి భలే హి ఎన్నో ప్రకార వాళ్ళకి బలం ఉంది, శారీరక శక్తివంతులు అవ్వచ్చు, ప్రభుత్వం యొక్క బలం ఉండొచ్చు, సేన ఆర్మీ ఫోర్స్ యొక్క సహాయం ఉండొచ్చు,
పెద్ద కులాన్ని చిన్న కులం అంటారు. ఆ కులాలు పెద్ద కులాల్లో పెద్ద గొప్పింట్లో పుట్టొచ్చు, కానీ మంత్రతంత్ర యొక్క బలం ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మనిషికి తన మీద తనకే పూర్తిగా నమ్మకం ఉంటుంది, అదే శ్రేష్టమైన బలం, పవర్ అని అనుకోవచ్చు. వ్యక్తి को ఆత్మనిర్భర్ बनाना ही शिक्षा का मूल उद्देश्य है. మనిషికి ఎంత డబ్బు, ధనము, ఆస్తి, గొప్పతనం ఉన్నాయి, ఎడ్యుకేషన్ యొక్క మూల ఉద్దేశము వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెంట్ పెంచడం, ఆత్మనిర్భర్ బనానా హి, అదే వాళ్ళ యొక్క ఉద్దేశం, శిక్ష అది, ఎడ్యుకేషన్ ది. किताबी ज्ञान को व्यवहारिक और क्रिया स्वरूप बनाना ही शिक्षा का उद्देश्य होता है. ఏదైనా మనం ఎన్ని పుస్తకాలు చదువుకున్నా మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటూ ఉండాలి. व्यवहारिक ज्ञान हमें किसान, मजदूर, लोहार, सुनार, दुकानदार आदि से मिल सकती है. మనము చూస్తే మనకు తెలీదు, ఆ పనిలో మనం ఎప్పుడైతే దిగితే అప్పుడే ఆ వ్యవహారిక ప్రాక్టికల్ నాలెడ్జ్ తెచ్చుకుంటే అప్పుడు దాని పూర్తి జ్ఞానం మనకి అందుతుంది. అందుకు ఇక్కడ ఏం చెప్పారంటే, కిసాన్ అంటే రైతు, మజ్దూర్ కూలి వాళ్ళు, లోహార్ ఇనుము పని చేసేవాళ్ళు, సునార్ బంగారం పని చేసేవాళ్ళు, దుకాందార్ షాప్ కీపర్, ఇవన్నీ వాళ్ళ దగ్గర వెళ్ళి మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ తెచ్చుకొని అప్పుడే ఆ పనిని మనము మొదలు పెట్టాలి. అప్పుడు మనకి సెల్ఫ్ కాన్ఫిడెంట్ అంటూ వస్తుంది. लक्ष्य प्राप्ति में अनेक बाधाएं आने पर भी हिम्मत से काम लेना आत्मनिर्भर व्यक्ति का गुण होना चाहिए. ఏదైనా లక్ష్య సాధించాలంటే బాధాయ్ అంటే బాధలు, ఆటంకాలు రావచ్చు. అనే పర్వి ఎన్నో బాధలు, ఆటంకాలు రావచ్చు. హిమ్మత్ అంటే ధైర్యము, ధైర్యంతో మనం ఆ పని చెయ్యాలి, భయపడకూడదు. ఆత్మనిర్భర్ వ్యక్తిగా గుణం నుంచి మన మీద మనకి నమ్మకం ఉండి ఈ పని మనము చేయగలము అని ఎప్పుడైతే మనం ముందుకు వస్తే ఆ పని వాళ్ళు చేయగలరు. लेखक के अनुसार किसी भी राष्ट्र की या व्यक्ति की उन्नति के लिए उनमें आत्मनिर्भरता का भाव होना आवश्यक है. लेखक ఏం చెప్తున్నానంటే, రాష్ట్రం యొక్క అభివృద్ధి, మనిషి యొక్క అభివృద్ధి చెందాలంటే వాళ్ళు ఆత్మనిర్భరత అనే భావము ఉంటే తప్పనిసరిగా ఆ సక్సెస్ అనేది ఉంటుంది. ఇది తప్పనిసరిగా ప్రతి వ్యక్తిలో ఉండడము అవసరము.